హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీల్ బాక్స్. ఈరోజు మన మీల్ బాక్స్లో స్వీట్ కార్న్తో క్రిస్పీ కార్న్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. కార్న్ ఇట్లా ర్యాప్ చేసి వచ్చింది. నేను దాన్ని గింజలన్నీ తీసుకున్నాను. స్వీట్ కార్న్ చాలా టేస్టీగా ఉంటాయండి, క్రిస్పీగా కూడా ఉంటాయి. దానికి మనం ఒక బౌల్ తీసుకొని మీకు ఎన్ని కావాలో అంత స్వీట్ కార్న్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసి దీన్ని ఒక 3 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి. ఇవి బాయిల్ అయ్యాక వాటిని వాటర్ అంతా స్ట్రైన్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం చల్లారాక ఇప్పుడు మనం అందులో కోటింగ్కి 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేస్తున్నానండి. ఈ 2 వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చేత్తో మాత్రం కలపొద్దు. కొంచెం తడి ఉన్నా అది జిగురుగా అంటుకుంటూ ఉంటుంది. అందుకని స్పూన్‌తో మాత్రమే కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ కార్న్‌ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ వేసి మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటిలో ఉన్న ఎక్సెస్ పిండంతా పోవడానికి అట్లా జల్లెడలాగా వేసి మొత్తం పిండంతా పోయేలాగా చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఈ కార్న్ వేసి వేయించుకోవాలండి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కార్న్ వేగేటప్పుడు ఒక్కోసారి చిట్లుతాయండి, పాపప్ అయిపోతాయి. అందుకని దీని మీద జాగ్రత్తగా మూత పెట్టుకొని మొత్తం కవర్ అయ్యేలా కాకుండా కొంచెం మూత పెట్టుకొని వీటిని వేయించుకోవాలి. మీకు చూపించాలని నేను మూత పెట్టట్లేదు. ఇలా ఒకసారి వేయించుకొని పక్కన పెట్టుకున్నాక మళ్ళీ ఇంకొకసారి డీప్ ఫ్రై చేయాలండి. ఇలా డీప్ ఫ్రై చేస్తేనే 2 టైమ్స్ ఫ్రై చేస్తేనే అవి ఇలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మనం ఇందులోకి మసాలా తయారు చేసుకుందాం. కొంచెం సాల్ట్, ధనియాల పొడి, కొంచెంగా కారం వేసుకుందామండి. దీని తర్వాత కొంచెం ఇది ఆమ్చూర్ పౌడర్ అండి. ఇది వేస్తే చట్పటాగా చాలా బాగుంటుంది. మీకు